హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీ కూడా. అదేంటి అంటే ఏంటి ఏదో టిఫిన్ ప్లేట్స్ చూపిస్తుంది సింధు అనుకుంటున్నారా? వెయిట్ వెళ్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి నా ప్లేలిస్ట్లో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఒక మంచి టిఫిన్లోకి కావలసిన చట్నీ అండి. చేసేసుకుందామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం ఓన్లీ పోపు వరకే మనం ఆయిల్ యూజ్ చేస్తామండి. దానికి తప్ప ఇంకా మనం దేనికి మనం ఆయిల్ యూజ్ చేయము. అదేంటి అంటే ఇంతకీ ఏంటి చెప్పట్లేదు కదా, చట్నీ అండి. వాల్నట్ చట్నీ. అందరూ పీనట్ చట్నీ చేసుకుంటారు, అదే మన పల్లీ చట్నీ. అదేంటంటే అందరికీ ఈ మధ్యన కొంచెం గ్యాస్ట్రిక్స్ ఇష్యూస్ వలన చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొబ్బరి చట్నీ ఇట్లాంటివి చేసుకుంటాం కదా. పీనట్ చట్నీ అంటే వేరుశనగపప్పు చట్నీ ప్లేస్లో నేను వాల్నట్స్తో చట్నీ చేస్తున్నాను అండి. క్లిప్లో చూపిస్తున్నట్టు మీకు టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి అండ్ వాల్నట్స్ వితౌట్ ఆయిల్ వేయించుకోవాలండి. వేయించుకోవటం కూడా వెరీ లో టు మీడియం ఫ్లేమ్లో, ఆయిల్ లేకోకుండా వేయించుకోవాలి. ఎందుకు లో టు మీడియం ఫ్లేమ్ అంటే మనకి అప్పుడే లోపల నుండి మొత్తం అంతా రోస్ట్ అవుతాయండి వాల్నట్స్. ఇట్లా వేయించేసుకొని నేనైతే ఇందులోకి నా దగ్గర ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఇట్లా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర ఇది లేదు అనుకోండి, పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎండు కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక్కసారి ఇట్లా రోస్ట్ చేసుకుంటున్నాను ఆ లైట్గా ఉన్న వేడి మీద. ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోకి గార్లిక్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని గార్లిక్, పచ్చిమిర్చి, క్యూమిన్ సీడ్స్ ఒకసారి క్రష్ చేసుకున్నాక వాల్నట్స్ వేసేసుకొని ఇట్లా చట్నీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీన్వైల్ నేను మన టెంపరింగ్ కూడా పెట్టేసుకున్నానండి. ఏం లేదు, ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఊర్దాలు, కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం పసుపు అనేది యాడ్ చేశానండి. మీరు అది స్కిప్ అయినా చేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకొని పెట్టుకున్నాం. మనకి చట్నీ రెడీ అయిపోయింది. మరి దీన్ని దేంట్లో తినాలి? టిఫిన్లో ఇడ్లీ, దోశ, గార, మీకు ఉప్మాలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మనం ఇదంతా పోపు ఒకసారి కలిపెట్టేసుకున్నాము. నేనైతే మన పాతకాలం స్టైల్లో క్లాత్ మీద ఇడ్లీ వేస్తున్నాను. మన దగ్గర కర్చీఫ్ ఉంటుంది కదండి, కర్చీఫ్ని ఇట్లా కట్ చేసుకొని ఫస్ట్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలో హోల్ లాగా పెట్టుకొని కట్ చేసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా అనుకోండి. నేను క్లిప్లో చూపిస్తున్నట్టు చేసుకొని మీ దగ్గర ఉన్న ఇడ్లీ బ్యాటర్ వేసుకొని ఒక 13 minutes మీరు స్టీమ్ చేసుకోండి. వేడిగా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. చూసారా? చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు బాగా నోరూరిపోతుందండి. వేడిగా ఇట్లా వేసుకున్న ఇడ్లీ వేడి కూడా తొందరగా ఆరదు, చాలా బాగుంటుంది. మీరు ఇట్లా ఇడ్లీ వేసుకొని ఈ వాల్నట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. మీరు చెప్పేంతవరకు ఇది వాల్నట్ చట్నీ అని ఎవరికీ తెలియదు, అందరూ పీనట్ చట్నీయే అనుకుంటారు. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. మార్నింగ్ ఇట్లా ఒక 2 ఇడ్లీస్ విత్ చట్నీ తింటే ఎంత హాయిగా ఉంటుందో కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.